హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక ఎపిసోడ్లోకి వెళ్తే చరణ్ ఏమో బ్లడ్ డొనేట్ చేద్దామని చెప్పి వెళ్తాడనమాట. ఇక అప్పుడే ఆ ఊరు ప్రెసిడెంట్ కూడా చరణ్ వెనకాల వెళ్తాడు. ఇక ఆవిడ బీపీ అది చెక్ చేస్తూ ఉంటుంది నర్సు. ఇక అప్పుడు ఈ ప్రెసిడెంట్ ఏమో, బాబు నువ్వేంటి ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నావు బాబు, నొప్పి వస్తుంది కదా, అవసరం అంటావు బాబు అని చెప్పి చాలా ఇదిగా చరణ్ మీద ప్రేమతో అంటూ ఉంటాడు. అవునండి, ఇప్పుడు ఏంటి నేను ఇవ్వాలని అనుకుంటున్నాను, మీరెందుకు అంత ఇదిగా అవుతున్నారు, నేను ఇస్తే నాకు నొప్పి అన్నట్టుగా ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మన లెక్క వేరే ఉందిలే బాబు అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అంటూ ఉంటాడు. ఇక చరణ్ పక్కన ఉన్న చందు, అన్నయ్య ఏదో తేడా కొడుతుందన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇక బీపీ మీకు కరెక్ట్గానే ఉంది, మీరు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయొచ్చు అని చెప్పి ఆ నర్స్ చెప్పడంతో ఇక క్యాంప్ జరుగుతూ ఉంటుంది కదా బ్లడ్ డొనేషన్ది. ఇక చరణ్ బెడ్ మీద వెళ్ళి పడుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఈ ప్రెసిడెంట్ వెళ్ళి, బాబు బెడ్ మీద ఏం పడుకుంటావులే కానీ నా ఒళ్ళో పడుకో బాబు అనగానే, ఒళ్ళో పడుకునేది ఏంటండి అని చెప్పి చరణ్ అంటాడు. అంటే మా ఇప్పుడు బెడ్ మీద కన్నా అక్కడ ఒళ్ళో పడుకుంటే సుఖంగా ఉంటుంది కదా, అందుకే మా అయ్యగారు అలా చెప్తున్నారు అని చెప్పి ఆ పిఏ అసిస్టెంట్ చెప్తూ ఉంటాడనమాట. అన్నయ్య ఏదో తేడా కొడుతుందన్నయ్య అని చెప్పి మళ్ళీ చందు అంటూ ఉంటాడు. ఏంటండి మీరు నా వెనకాల పడకుండా ఇంకా చాలామంది బ్లడ్ డొనేట్ చేయబోతున్నారు కదా, అటు వెళ్ళండి, నేను ఇక్కడ బెడ్ మీద పడుకొనే బ్లడ్ డొనేట్ చేస్తాను అని చెప్పి చరణ్ అనడంతో, అలా అంటారా బాబు, సరే అయితే మన లెక్క తర్వాత చూసుకుందాంలే అని చెప్పి అంటాడు. ఇక అక్కడి నుంచి ఆ పిఏ అసిస్టెంట్ వెళ్ళిపోతాడు. వీడేంటనయ్య మాట్లాడితే లెక్క లెక్క అంటున్నాడు, ఏదో పెద్ద ప్లాన్ స్కెచ్ చేసినట్టున్నాడు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక మరోపక్క ఇటు గుండమ్మ కూడా బీపీ చెక్ చేయించుకుంటుంది అనమాట బ్లడ్ డొనేట్ చేయడానికి. ఇక నర్స్ ఏమో, మేడం మీకు బీపీ చాలా డౌన్లో ఉంది, మీరు బ్లడ్ డొనేట్ చేయకండి అని చెప్తుంది. సరే అని చెప్పి గుండమ్మ అంటుంది. ఈ లోపల ఇటు చరణ్ ఏమో బ్లడ్ డొనేట్ చేసి ఇక బయటకు వస్తాడనమాట. బయటికి రాగానే ఇక ఊరి ప్రెసిడెంట్ అక్కడే ఉండి, బాబు ఇదిగో జ్యూస్ తాగండి, ఇదిగో ఇంకో జ్యూస్ తాగండి అని చెప్పి 2 బాటిల్స్ ఇస్తాడనమాట, జ్యూస్ బాటిల్స్. అదేంటి మా అన్నయ్యకి 2 అందరికీ ఒక్కొక్కటేగా ఇస్తుంది అని చెప్పి చందు అంటూ ఉంటే, మన లెక్క వేరే ఉందిలే బాబు, మా అమ్మాయి మీకోసం స్వీట్ కూడా తయారు చేసి తీసుకురాబోతుంది, దారిలోనే ఉంటుంది, మీకు పరిచయం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ప్రెసిడెంట్. ఈ లోపల ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మాయి పేరు సన్నజాజి అంట. అయితే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఇటు చంటిని గుద్దుతుంది. ఇక చంటిని చూసి మనసు పారేసుకుంటుంది. ఇక చంటి ఏంటి అమ్మాయి ఇలా చూస్తుంది అని చెప్పి చంటి క్యాజువల్గా వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత నాన్న అనుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట ఆ ప్రెసిడెంట్ దగ్గరికి. అమ్మ రా రా అని చెప్పి మా అమ్మాయి సన్నజాజి అని చెప్పి పరిచయం చేస్తాడు. అబ్బో భలే నాజుగ్గా ఉందనుకుంటున్నారా, సన్నజాజి అని పెట్టారు అనగానే, చిన్నప్పుడే పెట్టాం బాబు అని చెప్పి అంటూ ఉంటాడు ప్రెసిడెంట్. మా అమ్మాయి మీకోసం స్వీట్ చేసింది బాబు, తినండి అని చెప్పి అనగానే, స్వీట్ లేదు ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. నాన్న అక్కడ నేను ఒక అబ్బాయిని చూశాను నాన్న అని చెప్పి చెప్తూ ఉంటే, అబ్బా ఉండమ్మా ఈ అబ్బాయిని చూడు అని చెప్పి ప్రెసిడెంట్, మా అమ్మాయిని చేసుకోండి బాబు, మీకు మా అమ్మాయి నచ్చిందనుకోండి, మా అమ్మాయి మీకు నచ్చిందనుకోండి, తర్వాత మనం మంచి చెడు మాట్లాడుకుందాం, మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా, యాండి మీకు ఓకేనా, మాకు 100 ఎకరాల పొలం ఉందండి అని చెప్పి సుమలతకి చెప్తూ ఉంటే, ఇక అక్కడే ఉన్న గుండమ్మ ఇటు పల్లవి షాకింగ్ అయ్యి కోపంగా చూస్తూ ఉంటారు. మీ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలా అని చెప్పి సుమలత షాకింగ్గా అంటూ ఉంటే, కోడలుగా మీకు 100 ఎకరాలు పొలం ఉండొచ్చు కానీ ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారా అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే, పెళ్ళి అయిపోయిందా అని చెప్పి షాక్ అవుతాడు ప్రెసిడెంట్. ఆ అబ్బాయి నాజుగ్గా ఉన్నాడు కదా, పెళ్ళి కాలేదనుకున్నానమ్మా అని చెప్పి ప్రెసిడెంట్ అంటాడు. ఇక పల్లవి, నేనే భార్యని పక్కనే ఉన్నాను, తనకి పెళ్ళి అయిపోయింది అని చెప్పి అనగానే, అయ్యో నాన్న ఈ అబ్బాయి మిస్ అయిపోయినట్టే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రెసిడెంట్ వాళ్ళ కూతురు. ఇక ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, నాన్న నేను అక్కడ ఒక అబ్బాయిని చూశాను నాన్న, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, నా మనసు పారేసుకున్నాను నాన్న అనగానే, ఎవరమ్మా అతను అని చెప్పి ప్రెసిడెంట్ అంటాడు. ఇక అక్కడే ఉన్న దూరంగా చంటి కనిపిస్తాడు. అతనే నాన్న అనగానే, వాడా అంత లావున్నాడు, వాడు నీకు నచ్చాడా అని చెప్పి ప్రెసిడెంట్ అంటూ ఉంటే, ఇక పక్కనే ఉన్న అసిస్టెంట్, మీ అమ్మాయి ఏమైనా నాజుగ్గా ఉందా అండి, ఇద్దరు సరిపోతారులేండి అనగానే, సరే అయితే నీకు నచ్చాడు కాబట్టి వెళ్ళి మాట్లాడతానమ్మా అని చెప్పి ప్రెసిడెంట్ అంటూ ఉంటే, అప్పుడు వాళ్ళ కూతురు, వద్దు నాన్న నువ్వు మాట్లాడుకు, నేనే మెల్లగా వెళ్ళి అతన్ని అడుగుతాను, ఇప్పుడు చూడు ఈ అబ్బాయిని చరణ్ని అడిగాము కానీ పెళ్ళి అయిపోయిందని లాస్ట్లో మనం డిసప్పాయింట్ అయ్యాం కదా, అలా కాకుండా మెల్లగా ఈ అబ్బాయిని ఫాలో అవుతాను, పేరు ఊరు అన్నీ కనుక్కుంటాను, పెళ్ళైందా లేదో కూడా కనుక్కుంటాను, మెల్లగా దూతాను నాన్న అనగానే, దువ్వమ్మ దువ్వు,
తర్వాత ఇంక వాళ్ళు ఎటైనా 2 రోజులు ఉంటారు కాబట్టి మెల్లగా దువ్వుకొని అన్ని వివరాలు కనుక్కో అని చెప్పి అనగానే అలాగే నాన్న దువ్వేస్తా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ సన్నజాజి. ఈ లోపల ఊర్లోంచి ఒక అతను వచ్చి ఇక ఆ ప్రెసిడెంట్కి పిఏ అసిస్టెంట్ ఉంటాడు కదా, అతనికి చెప్తూ ఉంటాడు, ఊర్లో మీ కూతుర్ని అల్లరి పెడుతున్నాడు, ఎవరు తాళి కట్టబోతున్నాడు, ఆ గూండా ఉన్నాడుగా అని చెప్పి అనగానే అయ్యో అయ్యో అనుకుంటూ పరిగెడతాడనమాట ఊర్లోకి కూతుర్ని కాపాడడానికి ప్రెసిడెంట్ వాళ్ళ పిఏ. ఇక ఊర్లో ఒక రౌడీ ఉంటాడనమాట. అతనేమో ఈ అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పి అందరి ముందు అక్కడ ఊరు జనాలు ఉంటారు కానీ ఎవరు పట్టించుకోరు. ఇక ఈ అమ్మాయి మెడలో తాళి కట్టేపోతూ ఉంటాడనమాట. ఇక అదే టైంకి వాళ్ళ నాన్న వచ్చి అంటే ప్రెసిడెంట్ వాళ్ళ పిఏ అనమాట, ఏంట్రా నువ్వు చేసేది, నా కూతురు మెడలో తాళి కడుతున్నావు పో అని చెప్పి తోస్తాడు. ఏంట్రా నువ్వు తోసేది, నీ కూతురు మెడలో ఇవాళ ఎలాగైనా తాళి కట్టాల్సిందే అని చెప్పి తాళి కట్టబోతూ ఉంటే ఈ లోపల పల్లవి వచ్చి అడ్డుకుంటుంది, తోస్తుంది ఒక్క తోపు అతన్ని. ఏయ్ నేనెవరో తెలుసా, ఊరికి సర్వీస్ చేయడానికి వచ్చారు, మీ పని చూసుకొని వెళ్ళండి, పిచ్చి పిచ్చి వాటిలో తల దూర్చారనుకోండి తల లేకుండా పోతుంది మీకు అని చెప్పి అతను బెదిరిస్తూ ఉంటాడు. ఏంట్రా బెదిరిస్తున్నావు, నేను ఎక్కడ ఉంచాలో అక్కడ ఊరు జనాలు ముందే ఉంచుంటే బాగుండేది, నీకు ఇంత ఇదిగా కొమ్ములు వచ్చాయి కావు అని చెప్పి అనగానే నా గురించి నీకు తెలీదు అని చెప్పి ఆ రౌడీ చెప్తూ ఉంటాడు. ఇటు రౌడీ అంటాడు, ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను తాళి కడతాను అని చెప్పి అనగానే నీకు అమ్మాయి అంటే ఇష్టం అంటున్నావు, ఆ అమ్మాయికి ఇష్టం ఉండాలిగా, ఏ అమ్మ నీకు ఇష్టమా అని చెప్పి గుండమ్మ అంటే నాకు ఇష్టం లేదండి అని చెప్పి అనగానే ఎక్కడదా చదువుకున్నావు అని చెప్పి అడుగుతుంది గుండమ్మ. డిగ్రీ 2nd ఇయర్ దాకా చదివానండి, ఆ తర్వాత మా నాన్న చదివించలేకపోయాడు అని చెప్పి చెప్తుంది. ఆ అమ్మాయి చదువుకుంది, నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి పల్లవి అనగానే వాడేం చేస్తాడు, ఊర్లో తాగి తిరగడం తప్ప ఏ పని లేదు, ఇష్టం వచ్చిన అమ్మాయి మెడలో తాళి కట్టడం తప్ప ఇంకేం లేదు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఎరా పని లేదు పాటు లేదు, నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా, ఇంకోసారి ఈ అమ్మాయి జోలికి వచ్చావనుకో ఊరుకోను అని చెప్పి ఒక్క చంప తప్పిస్తుంది. నన్నే కొడతావా అని చెప్పి వాళ్ళ రౌడీలో తోస్తాడనమాట పల్లవి వైపు. ఇక ఇటు చంటి, గుండమ్మ, పల్లవి వీళ్ళంతా కూడా చరణ్ అంతా ఫైట్ చేస్తారనమాట. ఇక అతను కత్తి తీస్తాడు పల్లవిని పొలవడానికి. ఇక అప్పుడు గుండమ్మ అయ్యో పల్లవి చూసుకో అనగానే వీడి కత్తి నన్నేం చేస్తుందమ్మా అని చెప్పి పల్లవి ఆ కత్తి లాక్కొని ఫైట్ చేస్తుంది, అతన్ని తోసిపడేస్తుంది. నేను ఎలాగైనా చంపుతానే, ఈ ఊరు నుంచి వెళ్ళేలోపు నేను చంపి తీరుతాను చూస్తూ ఉండు అని చెప్పి అతను బెదిరించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఊర్లో జనాలు ఈ అబ్బాయితో అసలు మేము పెట్టుకోని కారణం ఏంటంటే ఇంతకుముందు ఇలాగే ఎవరో ఎదిరిస్తే అతన్ని చంపేశాడమ్మా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని పల్లవికి చెప్తూ ఉంటారు ఊరు జనాలు. మీరైతే చేశారు కానీ ఈ అమ్మాయిని కాపాడారు, కానీ ఏదైనా కష్టమే కదా, మీకు ప్రాణాపాయం తెచ్చుకున్నారు అని చెప్పి ప్రెసిడెంట్ కూడా అంటూ ఉంటాడు. నేను చూసుకుంటానులేండి అని పల్లవి అంటూ ఉంటుంది. ఇందుకీ నువ్వు చదువుకోలేకపోతావు, మీ నాన్నగారు చదివించలేకపోతున్నారు కాబట్టి ఊర్లో మాకు అంటే సిటీలో కాలేజ్ ఉంది, మీకు ఇష్టమైతే ఆ కాలేజ్లో ఫ్రీగా చదువుకోవచ్చు మా తరపున అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు చందు అమ్మాయిని చూసి ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది, ఈ అమ్మాయిని దూతాలే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక సుమలత సరే ఈ గొడవతో చాలా టైం వేస్ట్ అయింది కానీ ఇక ఊర్లో కొంతమంది బ్యాచులుగా విడిపోయి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కోండి అనగానే ఇక గుండమ్మ ఎవరు పడితే అట్లా వెళ్ళకండి, మీరు కొంచెం ప్రాపర్గా బ్యాచ్ ఫామ్ చేసుకొని మాట్లాడుకొని అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి వెళ్ళండి అని చెప్పి గుండమ్మ చెప్పడంతో ఇంక అందరూ వెళ్తారు ఎవరికి వాళ్ళు బ్యాచ్గా. ఇక ఇటు ఫస్ట్ ఒక ఇంటికి వస్తారనమాట, అక్షిత, భువన, చందు వస్తారు. మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి, మేము సాల్వ్ చేస్తాము అనగానే ప్రాబ్లమ్సా, ఉంది మా ఇంట్లో ఒక పాప ఉంది అనగానే పాప నాకేదో ఉపయోగపడేలాగుందే అని చెప్పి చందు అనుకుంటాడు. మీ పాప ఎక్కడుందండి, ఇంట్లో ఉందా అనగానే వాళ్ళ పాపని వాళ్ళ అమ్మాయిని చూడడానికి బయటికి వెళ్ళింది అనగానే ఇంకా పాప ఎక్కడవుతుంది తల్లవుతుందిగా అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇంతకీ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పలేదు అని అక్షిత అంటూ ఉంటే మా అమ్మాయి బయటికి వెళ్ళిందమ్మా, నాకేమో బాగా ఆకలిగా ఉంది, కొంచెం వంటలు వండేయండి ఒకరు, ఇంకొకరు గిన్నెలు తోమండి, ఇంకొకరు ఇల్లు ఊడవండి అనగానే సార్ మేము ఇలాంటి పనులు చేయడానికి కాదు, ఇంకేమన్నా పనులు ఉంటే చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు చందు. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్